3.5 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఆయన సొంతం. తూర్పుగోదావరి జిల్లాలో మెట్ట ప్రాంతానికి పరిచయం అక్కర్లేని పేరు ఆయనే జ్యోతుల్ నెహ్రూ. జ్యోతుల్ నెహ్రూ జగ్గంపేట అసెంబ్లీ స్థానం నుండి ఈసారి కూడా ఎన్నికల బరిలో దిగబోతున్నారు. ఆయన విజయావకాశాలు ఎలా ఉన్నాయి, మారిన రాజకీయ పరిస్థితులు, నియోజకవర్గంలో చాలా మార్పులు జరిగాయి. ఈ మార్పులన్నీ ఆయన విజయంపై ప్రభావం చూపుతాయో లేదో ఆయన అడుగుదాం. నెహ్రూ గారు, గత ఎన్నికలకి ఈ ఎన్నికలకి సంబంధించి చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక్కడ ఎంపీగా ఉన్న వ్యక్తి మీ ప్రత్యర్థి పార్టీలోకి వెళ్ళిపోయారు. మీ కుటుంబం నుంచి వ్యక్తే మీకు ప్రత్యర్థిగా మారుతున్నారు. సో ఓవరాల్గా పొలిటికల్ సిచ్యుయేషన్ ఎలా ఉంది? ఇక్కడ ఉన్నటువంటి ఓవరాల్గా మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం అంటే, గడిచిన ఎన్నికలు కూడా ఇదే పరిస్థితుల్లో జరిగాయి. ఆ రోజైతే డైరెక్ట్గా తోట నరసింహ గారు ఎంపీ క్యాండిడేటు, ఇప్పుడు నాకు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి చంటిబాబు ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇద్దరు వచ్చారు. అయితే ఎన్నికల్లో నేను 16,000 చిల్లర మెజారిటీ తోటి విజయం సాధించడం జరిగింది. దాని మీద ఆ ఎన్నికల్ని మనం ప్రామాణికం చేసుకోకుండా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ముగ్గురం కలిసి తెలుగుదేశంలోకి వచ్చాము. తెలుగుదేశం నుంచి ఇవాళ ఇద్దరు మళ్ళీ కలిసి వైసీపీలోకి వెళ్ళారు. నేను తెలుగుదేశంలోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఎంపీ గారికి ఉన్నటువంటి వర్గం కానీ, చంటిబాబుతో ఉన్నటువంటి వర్గం కానీ రెండు కలిసి ఇవాళ మళ్ళీ మామూలుగా గతించిన ఎన్నికల్లో ఏ రకంగా అయితే కలిసి పోరాడే వాళ్ళు అదే రకమైనటువంటి సీన్ ఇవాళ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇందులో ఉన్నటువంటి మార్పు ఏంటంటే, గతంలో ఎంపీ గారితో వెళ్ళినటువంటి ఎంపీ గారికి పనిచేసినటువంటి వర్గం చాలా వరకు కూడా ఇవాళ తెలుగుదేశంలో ఉండిపోయినటువంటి పరిస్థితి. అది నా నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకం అవ్వచ్చు. అంటే అదే ఇప్పుడు డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నది. ఎంపీతో ఉన్నదంతా కూడా తెలుగుదేశంకి సంబంధించిన వ్యక్తులే. వాళ్ళు ఇప్పుడు ఎంపీతో మళ్ళీ వాళ్ళు వైసీపీతో టర్న్ అయ్యి వెళ్తారు. అలాగే మీరు వైసీపీ నుంచి తెలుగుదేశంతో మారినప్పుడు పూర్తిగా మీకు సంబంధించిన వ్యక్తులు పూర్తి స్థాయిలో టీడీపీకి టర్న్ కాలేదని. సో అదేమన్నా మీకు ఎన్నికల ఫలితం మీద దాని ప్రభావం ఏమైనా ఉండే అవకాశం? ఇప్పుడు నాకు సంబంధించిన వ్యక్తులు పూర్తి స్థాయిలోనే టీడీపీకి టర్న్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే టర్న్ అయిన తర్వాత ఇప్పుడు ఈ ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత మాత్రం 4-5 నాయకులు మళ్ళీ వెనక్కి వైసీపీకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కొంత నాయకత్వ లక్షణాలు ఉండి వీళ్ళ నాయకులు అని చెప్పి నా దగ్గర వెన్నంటి ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కానీ అయితే దానికి సరిపడ్డటువంటి సబ్స్టిట్యూట్ని మాత్రం నేను, ఎందుకంటే నాకు ఈ నియోజకవర్గంలో రాజకీయంగా ఉన్నటువంటి పరిచయాలు కానీ, అనుభవం కానీ, ఏ గ్రామంలో ఏ పరిస్థితుల్లో ఏ వర్గాన్ని మన వైపు తిప్పుకోగలిగితే దాని పోయినటువంటి వాళ్ళకి సరిపడా ఇది ఉంటుంది అన్న పరిస్థితులు అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా అటన్నిటినీ కూడా నేను ప్యాచప్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ పాకెట్స్లో ఆ గ్యాప్ కనిపిస్తుంది, దాన్ని ఫిల్ చేసుకోవడానికి ఏం ప్రయత్నాలు చేస్తున్నారు? అసలు ఇవాళ ఈరోజు సాయంత్రంతో అయితే గ్యాప్ ఉన్న ప్యాకెట్ ఏది కూడా లేదు, పాకెట్ కూడా ఏదీ లేదు. నాకు మొత్తం అన్నీ కూడా గ్యాప్ ఉన్నాయి, అన్నిటిని కూడా పూరించుకుని రావడం జరిగింది. నేను సో మీరు గతంలో టీడీపీ నుంచి బయటికి రావడానికి మళ్ళీ టీడీపీకి చేరడానికి మధ్య చాలా పొలిటికల్గా చాలా ఈక్వేషన్స్ మారినాయి, చాలా పొలిటికల్ గ్యాప్స్ జరిగినాయి. అంటే ఆ రోజు మీరు టీడీపీ నుంచి బయటకు వచ్చేందుకు మీకు మంత్రి పదవి ఇవ్వకుండా అడ్డుకున్నారు కాబట్టి, మంత్రి సుదీర్ఘమైన మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ మీకు మంత్రిగా మీకు అవకాశం కల్పించలేదు కాబట్టి మీరు బయటకు వచ్చారనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చారు, మొన్న కూడా మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. సరే, అయినప్పటికీ మీరు టీడీపీలో కొనసాగుతున్నారు. ఏంటి చంద్రబాబు నుండి ఎలాంటి హామీ పొందారు? ఇప్పుడు పొలిటికల్ రాజకీయ నాయకుడిగా వచ్చినటువంటి ఆపర్చునిటీని మన నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశంగా వినియోగించుకోవాల్సడం అన్నది నా అలవాటు. గతంలో నాకు మంత్రి ఇవ్వనప్పుడు ఈ నియోజకవర్గానికి కావాల్సినటువంటి సమస్యల పరిష్కారంలో భాగంగా చాగల్నాడు కానీ, పుష్కర ఎత్తిపోతల పథకాన్ని కానీ, ఇలాంటి శాశ్వతమైనటువంటి కార్యక్రమాలని సాధించుకోవడం జరిగిందని.
సో పార్టీలో కొంతమంది నాయకులు బలంగా ఉన్నంతసేపు ఈ జిల్లాలో జ్యోతుల నెహ్రూ కానీ లేకపోతే తోట త్రిమూర్తులు వీళ్ళిద్దరికీ కూడా మంత్రి పదవులు రావనే ప్రచారం కూడా చాలా గట్టిగా ఉంది. దాన్ని నమ్ముతారా మీరు? ఇప్పుడు ఎవరు ఎగ్జిస్టెన్సీ కోసం వాళ్ళు రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ వెళ్తారు. వాళ్ళ ఎగ్జిస్టెన్సీ ఉండదేమో అని భయపడేవాడు ఎవరైనా సరే దాన్ని అడ్డుకోవడానికి అవకాశం ఉంటే ప్రయత్నం చేస్తారు. రేపు వచ్చే రోజుల్లో మాత్రం ఆ ప్రయత్నం చేయడానికి వాళ్ళు సరిపోరేమో అనుకుంటున్నాను నేను ఇవాళ ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయాల్లో. సో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే నెక్స్ట్ క్యాబినెట్లో జ్యోతుల నెహ్రూ పేరు వినిపిస్తుందనే నమ్మకం మీకు కనిపిస్తుందా? ఒకటి మాత్రం చెప్పగలను, ఖచ్చితంగా జ్యోతుల నెహ్రూ అనేవాడి పేరు మాత్రం పరిశీలనకు వస్తుంది. అది చంద్రబాబు నాయుడు గారు ఆ పరిశీలన ఈసారి అయితే అంగీకరిస్తాడని అనుకుంటున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి ఆయనతో ఉన్నటువంటి విధానంలో, ఎందుకంటే ఇవాళ జరుగుతున్నటువంటి ఈ రాజకీయ విన్యాసాలు కేవలం నాయకత్వ లోపాల వల్లే జరుగుతున్నటువంటి పరిస్థితులు. 3 పార్టీలు మారారు మీరు ఇప్పటికీ. ఒక పక్క తెలుగుదేశంతో స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో పిఆర్పి, మళ్ళీ వైసీపీ నుంచి గెలిచారు, ఇప్పుడు మళ్ళీ టీడీపీకి వచ్చారు. సో అంటే ఇంత ఎక్స్పీరియన్స్లో మీరు ఈ పార్టీలు మారడం వల్ల ఏ మంత్రి పదవిని కానీ లేకపోతే మీకు ఒక స్టేట్ లెవెల్లో ఒక ఫోకస్ రాకుండా పోయిందనే ఎప్పుడూ అనిపించలేదా మీకు? స్టేట్ లెవెల్ ఫోకస్ అన్నది రాకపోవడం అన్నది జరిగితే అది అనిపించును. నేను పిఆర్పిలో ఉన్న స్టేట్ లెవెల్ ఫోకస్ లీడర్గానే పనిచేశాను, అదే ఫోకస్ తోటి వెళ్ళాను. అలాగే వైసీపీలోని కూడా అదే ఫోకస్ తోటి వెళ్ళాను. ఈ తెలుగుదేశంలో అంటారా, ఎప్పుడూ అదే ఫోకస్లో ఉన్నాను. కాబట్టి ఒక మంత్రి అన్నదాన్ని చేయలేకపోయానేమో తప్పించి స్టేట్ లెవెల్ ఫోకస్ లీడర్గా మాత్రం నేను గుర్తింపు పొందినటువంటి పరిస్థితి ఉంది. దాని మీద నాకు ఎప్పుడు ఆ బాధ అనిపించలే. జ్యోతుల నెహ్రూకి మా పార్టీలో చాలా సముచిత స్థానం ఇచ్చాము, ఆయన్ని అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఇచ్చాము, ఆయనకి చాలా ప్రాధాన్యత ఇచ్చాము. అయినా సరే ఆయన పార్టీని వదిలి వెళ్ళటం అంటే ఖచ్చితంగా వైసీపీకి ఆయన అన్యాయం చేసి వెళ్ళారనే ఆరోపణ ఇవాళ కూడా వైసీపీ చేస్తున్న పరిస్థితి. వైసీపీ జ్యోతుల నెహ్రూని సక్రమైనటువంటి విధానంలో ఉపయోగించుకోలేకపోయింది. ఎందుకంటే ఉపయోగించుకోలేకపోవడానికి నాయకుడికి ఉన్న ఇన్సెక్యూరిటీ. ఎక్కడ అతను పూర్తిగా ఉపయోగించుకోగలిగితే నేను మరుగున పడిపోతానేమో అనేటటువంటి ఒక ఇన్సెక్యూరిటీ తోటి నన్ను ఉపయోగించుకోలేకపోవడం జరిగింది. అదే విధానంలో ఆయన విధానం నచ్చక, అంటే ఆయన పరిపక్వత లేనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఒక అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడిగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడాల్సినటువంటి ఒక రాజకీయ నాయకుడిగా ఆయనతో కలిసి నడిస్తే మనం ఉపయోగపడలేం, ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం అనేటటువంటి ఆలోచనతో నేను బయట రావడం జరిగింది. అంటే ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వడానికి జగన్మోహన్ రెడ్డికి లాగా మీరు ఆ పార్టీకి అధ్యక్షులు కాలేరు, లేదా జగన్మోహన్ రెడ్డి లాగా ఒకవేళ ఆ పార్టీ అధికారంగా వస్తే మీరు ముఖ్యమంత్రి కాలేరు, అంటే ఎలా ఇన్సెక్యూరిటీ అనుకుంటారు? ఆయనకి రోజువారీ కిరాణా కొట్టు వ్యాపారంలో రోజువారీ ఏ రకంగా అయితే లాభ నష్టాలను బేరీజ్ చేసుకుంటారో అదే రకంగా ఈరోజు నేను పైన ఉన్నానా కింద ఉన్నానా, ఇది ప్రతిపక్ష నాయకులతోటి ప్రతిపక్షంతో అవతల అధికార పక్షంతో బేరీజ్ చేసుకోవాలి ఒకవేళ వేసుకుంటే. కానీ ఇక్కడ అలా కాదు, తన పక్కన ఉన్న వాళ్ళతోటి బేరీజ్ చేసుకునేవాడు ఆయన. అదే అతని ఇన్సెక్యూరిటీ. అంతేగాని అతను ముఖ్యమంత్రి పదవి నేను పట్టుకుపోతానను, లేదంటే అతను పార్టీ అధ్యక్ష పదవి నేను పట్టుకుపోతానను అనుకోవడం కాదు. ఎందుకంటే పక్కవాడిని ఎవరిని కూడా సెకండరీ లీడర్గా ఎదగనిచ్చేటటువంటి స్వభావం అతనికి లేదు. సో ఇరిగేషన్ సెక్టార్ పొలిటికల్ తీసేద్దాం, ఇరిగేషన్ సెక్టార్కి సంబంధించి అంటే మొత్తం శాసనసభ్యుల్లో ఇరిగేషన్ సెక్టార్కి సంబంధించి కానీ వ్యవసాయ రంగానికి సంబంధించి కానీ బాగా సబ్జెక్టు ఉన్న నాయకుడు ఎవరంటే మీ పేరు చెప్తూ ఉంటారు. సో ఇక్కడ నదుల అనుసంధానానికి సంబంధించి మీ ముఖ్యమంత్రి చాలా ప్రయత్నం చేస్తున్నారు, మీరు దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న పరిస్థితి ఉన్నట్టుగా ఉంటుంది. గోదావరి జలాలని ఏలేరుకి తీసుకురావడం, ఇక్కడి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్స్ కానీ చాగలనాడు ఎత్తిపోతల పథకం. సో ఓవరాల్గా మీరు అనుకున్నది ఈ 5 ఏళ్లలో సాధించుకోగలిగారా?
70% సాధించుకున్నామంటే చెప్పలేను, కానీ చాలా వరకు మాత్రం పూర్తిగా సాధించుకోన్నటువంటి పరిస్థితి ఉంది. మా నియోజకవర్గ పరిధిలో చూసుకుంటే, అంటే ఇవాళ నాకు ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే 2 పంటలు పండించుకోగలగాలి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం. అప్పుడే రైతు తన కాళ్ళ మీద తాను నిలబడగలుగుతాడు. ఆ విధానం కోసం ఇవాళ ప్రయత్నం చేస్తూ జరుగుతుంది. అందులో భాగంగా ఏలేరు కుడి కాలువని ప్రయత్నం సాధించాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ముఖ్యమంత్రి జగ్గంపేట వచ్చినప్పుడు ఎష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది, శాంక్షన్ రాయడం జరిగింది, ఫైనాన్స్ క్లియరెన్స్కి వెళ్ళడం జరిగింది. ఈరోజు ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా అయినట్టుగా వార్తలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అది ఇవాళ కాకపోయినా నెక్స్ట్ ఈ ఎన్నికలు అయిన తర్వాతన్నా ఆ ఏలేరు కుడి కాలువను కానీ మేము పూర్తి చేసుకోగలిగితే మా నియోజకవర్గంలో 70% కూడా న్యాయం చేసినట్టు అవుతుంది. మెట్ట ప్రాంతం అంటేనే దాదాపుగా వర్షాధారం మీద ఆధారపడిన పంటలు, లేకపోతే ఈ ప్రాంతానికి రైతులు వర్షం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. అంటే పూర్తిగా మీరు ఆ సెక్టార్కి సంబంధించి మీరు కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి ప్రభుత్వం వైపు నుండి ఇప్పటి వరకు మేజర్ అంటే మీకు సంతృప్తినిచ్చిన ప్రాజెక్టులు, లేకపోతే రేపు రాబోయే కాలంలో సాధించగలననే నమ్మకం ఉన్న ప్రాజెక్టులు మేజర్గా నాకు సంతృప్తి ఇచ్చిన ప్రాజెక్టులు అయితే నేను సాధించుకున్న వాటిల్లో చాగల్నాడు, పుష్కర, పురుషోత్పట్నం స్టేజ్ 2. ఎందుకు పురుషోత్పట్నం స్టేజ్ 2 అంటున్నానంటే, ఇవాళ ఏలేరు రిజర్వాయర్ కెపాసిటీ 24 టీఎంసీలు. ఆ 24 టీఎంసీలు గతించిన 12 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా 12 టీఎంసీలు దాటి పైకి వెళ్ళినటువంటి పరిస్థితి, ఫుల్ స్టోరేజ్కి రాలే. ఆ పరిస్థితి ఉంటుంది కాబట్టి పురుషోత్పట్నం స్టేజ్ 2 ద్వారా గోదావరి జలాన్ని ఈవేళ అందులో పెట్టి 24 టీఎంసీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెట్టగలిగాం. ఆ పెట్టగలగడంలో ఈవేళ గోదావరి డెల్టాకు కూడా వాటర్ ఇచ్చి సెకండ్ క్రాప్ని కాపాడగలిగాం. కాబట్టి ఇవన్నీ కూడా నాకు సంతృప్తి ఇచ్చినటువంటి స్కీమ్సే. సో మెట్ట ప్రాంతం అంటేనే దాదాపుగా కమర్షియల్ క్రాప్స్ ఎక్కువగా పండిస్తున్న ప్రాంతం ఇది. సో ఇక్కడ ఏదైనా ఇండస్ట్రీస్, దానికి అనుబంధంగా ఇండస్ట్రీస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఇండస్ట్రీస్ రావడానికి, తీసుకురావడానికి మీరేమైనా ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పుడు నెక్స్ట్ రేపు నేను లోకల్ మేనిఫెస్టో నిన్న రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోలో క్లియర్గా ఇక్కడ మాత్రం వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు తేవాలనేటటువంటి ఆలోచన ఉంది నాకు అని చెప్పేసి అని చెప్పడం, దాన్ని సాధిస్తానని కూడా ప్రజల ఓటర్లకు మాట ఇవ్వడం కూడా జరిగింది. సో రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఉన్న ప్రజలతో ఉన్న మమేకంగా కావాలనే లక్షణం ఒకటి, రెండవది ఈ ప్రాంతాన్ని పూర్తిగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఎకరానికి సాగునీరుని అందించడం తన లక్ష్యంగా జ్యోతి నెహ్రూ చెప్తున్నారు. అదే లక్ష్యంతో ముందుకు వెళ్తాము, ఆ లక్ష్యమే తనకు విజయాన్ని సాధించబెడుతుందనే ఒక నమ్మకాన్ని జ్యోతి నెహ్రూ వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ వినయ్తో కలిసి శ్రీనివాస్, AP 24/7 జగంపేట నుంచి.